అబ్బబ్బబ్బబ్బా! నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇది పులుసా లేక అమృతమా? చేసింది నేనేనా? ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు నోట్లోంచి నీళ్ళొస్తుంది. ఏంటక్కా నీ వంటలు నువ్వే పొగుడుకుంటున్నావంటే, మరి ఎవరో తిని బావుందని చెప్పడం ఏంటి? నా వంటకి నేనే హైపిచ్చుకుంటా. ఇంతకీ విషయం ఏంటంటే, ఇంట్లో 4 వంకాయలు తప్ప కాయగూరగాయలు ఏం లేవు. ఫ్రిడ్జ్ చూస్తే నేను స్నాక్స్ కోసం చేసి పెట్టిన ఈ వెజ్ మంచూరియా బాల్స్ కనిపించాయి. ఇంకేంటి మనకొక మంచి ఐడియా వచ్చేసింది. పెసర పునుకుల ప్లేస్‌లో ఈ వెజ్ మంచూరియా బాల్స్‌ని రీప్లేస్ చేసి పులుసు చేసేసా. ఇప్పుడు మనకి పులుసు కర్రీస్ వాల్యూస్ తెలీదు గానీ, మా అమ్మమ్మ, మా నాన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారము అప్పట్లో అన్నీ ఉమ్మడి కుటుంబాలే. అంతమందికి ఏ పుళ్ళు, ఇగుర్లు చేసి పెట్టలేరు కదా! అందుకనే తక్కువ కూరగాయలతో ఎక్కువ పులుసు పోసి కూరలు చేసేవాళ్ళు. అందుకనే మన ఇంట్లో కంపల్సరీ మన అమ్మమ్మ గానీ, నానమ్మ గానీ, నాన్న వాళ్ళు గానీ ఇంటికొకళ్ళు ఈ పులుసు కర్రీస్ ఫేవరెట్ ఉండే పర్సన్ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇంకా నేను ఈ వెజ్ మంచూరియా బాల్స్‌తో చేసిన పులుసు కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఎప్పుడు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువనే తింటాం. వీడియో చూసి వెళ్ళిపోకు, లైక్ కొట్టి వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.